అందరికీ నమస్తే అండి. ఈరోజు స్టేటస్ శరీరాంశమైన ఆకాశము నిత్యమే, అందువల్ల అది నశింపదు. శరీరం పూర్తిగా నశించే ప్రసక్తే లేదు. మరణం అంటే పంచభూతాలతో నిర్మితమైన శరీరం మళ్ళీ పంచభూతాల్లో లయించడమే. దీనికి గురువుగారు ఇచ్చిన మెసేజ్: ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పొరపాటున కూడా దేహం ఉన్నట్లు చెప్పలేదు. నీ ఆలోచన వల్ల దేహం నాది అంటున్నావు, సంసారం నాది అని, ఇల్లు నాది అని అంటున్నావే కానీ అవి నీవు ఎన్నటికీ కాజాలవు. పంచభూతాలతో ఈ దేహం వచ్చిందని ఒక భావన, తిరిగి అక్కడికి చేరుతుందని మరో భావన. ఈ విషయాలన్నీ మానసిక ధోరణులు మాత్రమే. ఈ మాయలో ఏ ఒక్కటి అది ఉన్నట్లు చెప్పదు, చెప్పలేదు. ఈ సర్వము భావాలకి లోపడి ఉంటుంది, మనస్సులోనే. అది బయట ఉన్నట్లు గోచరమవుతుంది. నిజానికి దానికి ఉనికి లేదు. ఎరుకకు మాత్రమే స్వరూప జ్ఞానం కలిగి ఉంటుంది. అదే సత్యం, అనంతం, ఏకం. దానికి అన్యంగా అసలు సృష్టి ఉండదు. కాసేపు సిద్ధాంతాలను పక్కన పెట్టి ఎవరు చూస్తున్నారు ఈ జగత్తుని అని విచారించటం మానేసి అది ఉన్నదని భావనలకే పరిమితమై ఉండటం వల్ల మూలము మరుగున పడిన విషయం అనుభవానికి రాదు. నేను అంటే ఆత్మే, అహంస్ఫురణ మాత్రమే సత్యము, ధర్మము, జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది తప్ప మరే ఇతర ప్రయత్నానికి లోబడి ఉండదు అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. మాయా సత్యం అనుకోవటానికి కారణం ఆధారం సత్యం కనుక. ఆభరణములు అసత్యమని అనము కదా. అసలు విషయం సత్య అసత్యములకు అతీతమైనది ఆత్మస్థితి. అక్కడ జీవుడు కానీ, జగత్తు కానీ, అవస్థలు కానీ, జనన మరణాలు కానీ కానరావు. దీని అర్థము ద్వైత జ్ఞానమంతా అసత్యము, స్వప్నతుల్యము, మాయాజనితమని గ్రహించండి. సత్యం ఎరుక మాత్రమే, మౌనమే అనుగ్రహము. భగవాన్ తమకు మొదటి భక్తి ఎలా కలిగినది? మహర్షి: నాలో మొదట భక్తిని రేకెత్తించింది ప్రేయ పురాణం. మా పక్కింటి ఆయన పుస్తకం మా ఇంట్లో ఉండేది. దాన్ని పూర్తిగా చదివాను. నా ఆత్మానుభవం తర్వాతనే నేను రోజు గుడికి వెళ్ళి పెరియ పురాణంలో చెప్పిన 63 నాయనార్ల వంటి భక్తునిగా నన్ను చేయమని ప్రార్థించేవాడిని. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ఈ సర్వ సృష్టిని నడిపించేది ఒక ఉच्चతర శక్తి అని గ్రహించు. దానికి నీవు గురువు, దైవం అను లేదా భగవంతుడను. అదే ఈ మాయను నడిపిస్తుంది. దీని అర్థము జీవుడికి స్వేచ్ఛ లేదు. తానే కర్త అని భావిస్తున్నంత కాలము ఈ అహంకారం విరవీగుతుంది. ఈ సృష్టిని నడిపించేది ఆ హయ్యర్ పవరు, ఉच्चతర శక్తి మాత్రమే అని గుర్తుపెట్టుకోవడం అవసరం ఉన్నది. ఈ జీవుడిలో భక్తి శ్రద్ధలు రావటానికి ఆ హయ్యర్ పవర్ మాత్రమే కారణం తప్ప జీవుడు ఏ పని చేయలేడు, మానలేడు అని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నది. ఈ మాయాజీవుడిని నడిపిస్తుంది కర్మానుసారంగా ఆ హయ్యర్ పవర్ మాత్రమే. జీవుడు అసలు స్వతంత్రం లేనివాడు, ఒక పనిముట్టు ఆ హయ్యర్ పవర్ చేతిలో. చివరికి జీవ భావనను నష్టపరిచి తాను తానుగా జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూనే ఉంటుంది. నిరంతరం అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి. ఎంతైనా అవసరం ఉన్నదని మహర్షి స్పష్టం చేశారు. మౌనమే అనుగ్రహము. ఈరోజు స్టేటస్ గురించి శ్రీనివాసరావు గారు చెప్తారండి. రవి తర్వాత. ఓకే మేడం. ఈ శరీరం అన్నది దేనితో నిర్మితమైంది? స్థూల శరీరం, పంచభూతాలు.
ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రపంచంలోంచే వచ్చాయి. ఉమ్, అంటే శరీరం ప్రపంచంలో ఉంది, ప్రపంచం శరీరంలో ఉంది. అంటే కుండలో ఆకాశం, ఆకాశంలో కుండ, మధ్యలో వేరు చేస్తున్నది ఏమిటి? కుండ యొక్క ఉపాధి. అలాగే శరీరము, శరీరం లోపల ప్రపంచం, బయట ప్రపంచం. శరీరం లోపల ఆకాశం, బయట ఆకాశం. ఉమ్, ఈ మరణం అనే మాట, జననం అనే మాట రెండు కూడా కేవలం ఒక రెండు ఇన్సిడెంట్స్, ఘటనలు, సంఘటనలు మాత్రమే తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి ఇది ఏది లేదు ఆధ్యాత్మిక పరిభాషలో. కారణం ఏంటంటే ఫలానా ఆయన పుట్టాడు అని చెప్పి ఆయన నామం రూపం ఇచ్చిన తర్వాత ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్ కి ఎక్స్పైరీ డేట్ ఎట్లా ఉంటుందో, ఆయన శరీర త్యాగం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ రూపం ఏమైపోయింది? వచ్చిన రూపం లయం అయిపోయింది. రూపం పుడుతోంది, నామం పుడుతోంది, తర్వాత నామరూపాలు రెండు కూడా లయం అయిపోతున్నాయి. ఈ మధ్యలో కొంతకాలం పాటు ఎట్లా అంటే సముద్రంలో ఒక అల వస్తోంది, అల మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది. ఆ కాసేపటి క్షణికమైన మాత్రం చేతనే అది కనపడుతూ ఉంటుంది. ఆ కాసేపటికే నేను వేరు సముద్రం వేరు అని చెప్పి అది అనుకోదు, అనుకున్న దాని యొక్క అజ్ఞానం తప్ప ఇంకోటి కాదు. తర్వాత రెండు ఒకటే అని చెప్పని చూసే వాళ్ళకి మనకి చర్చించిన వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా మరి అక్కడి నుంచే మనం రావటం, మళ్ళీ అక్కడికే వెళ్ళటం. అంటే విత్తనం నుంచి చెట్టు రావటం, చెట్టులోంచి విత్తనం వెళ్ళటం. ప్రపంచంలో నుంచి ఇందులోకి వచ్చాం, ఇందులో నుంచి మళ్ళీ ప్రపంచంలో వెళ్ళటం. అట్లా ఉంటుంది తప్ప రాకపోకలు. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం. ఈ నేను అన్నది ఏడాది వయసు ఉన్నప్పుడు ఇది ఎవరిదరా అంటే నాది నేను అని చెప్పంటాను. నీ పేరు ఏంటంటే ఫలానా అని. ఈ పేరు ఏమిటి ఫలానా అనేది దేహం త్యాగం చేసేంత వరకు, అందులో ఆ స్ఫురణ ఉన్నంత వరకు, శరీరం నేను అనేది ఉన్నంత వరకు చెప్తూనే ఉంటాడు. ఒకటే పేరు, పేరు మారదు. కానీ శరీరం మారిపోతుంది ప్రతి నిత్యం కూడా. ఆ సెల్స్ ఎప్పటికప్పుడు పోతున్నాయి, కొత్త వచ్చే వస్తున్నాయి. ఆ కారణంగానే ఒక ఏడాది క్రితం చూసిన శరీరం వాళ్ళ కనపడదు, 10 ఏళ్ల క్రితం శరీరం చూసిన శరీరం వాళ్ళ కనపడదు. శరీరంలో మార్పులు వస్తున్నాయి తప్ప మనిషిలో ఆ లోపల నేను అనే చైతన్యం మారట్లా, అది ఎప్పుడు ఒకటిగానే ఉంది. ఎలాగైతే విద్యుత్ ఒకటే ఉండి బల్బులోను, ఫ్యాన్లోను, ఏసీలోను, లేకపోతే ఇంకో టీవీలోను ఎట్లా అయితే ఉందో ఇక్కడ కూడా ఉన్నది. అలాగే అందులో ఉన్నటువంటి ఆ ఫిలమెంట్ పోగానే బల్బు పోతుంది తప్ప కరెంటుకి వచ్చిన నష్టం ఏం లేదు. అట్లాగే ఇక్కడ జీవుడు గనక శరీర త్యాగం చేసినంత మాత్రం చేత చైతన్యానికి, విశ్వ చైతన్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. కనుక ఈ రాకపోకలు ఇవి అన్నవి కేవలం మనోవికారం అని గురువు గారు ప్రతి చోట చెప్తుంటారు. ఇక్కడ అప్లై అవుతుందో లేదో, ఇది కూడా ఒక వికారం తప్ప ఇంకోటి కాదు అని నా ఉద్దేశం. పుట్టాను అని ఎప్పుడైతే అనుకున్నాడో చావటం అనేది ఖాయం. ఈ పుట్టాను అనుకున్నాడు చావు భయం కూడా ఉంటుంది. అసలు నేను పుట్టలేదు అనుకోండి, చావు అన్న మాట లేదు, చావు భయం లేదు. కనుక ఇది మనం ఇన్నాళ్ళు బట్టి వింటున్నది, చర్చించుకుంటున్న దాన్ని బట్టి నాకు వచ్చిన సారాంశం ఇది. అదే ఇవాళ స్టేటస్ లో తొంగి చూస్తుంది అనుకుంటున్నాను. మిగతా వివరాలు రవి గారి, గురువు గారు కానీ గురువు గారు వారు చెప్పింది అర్థమైందా? అర్థమైంది గురువు గారు. మరి అర్థమైతే ప్రశ్నించాలి కదా. ప్రశ్నించి వినమ్మా ఇక్కడ ఇవన్నీ కూడా ఒక మానసికమైన ధోరణి మాత్రమే. అదే మీరు ఒక దేహం అన్నా కూడా అది ఒక ఇమాజినరీ, ఒక ఊహా వస్తువు అని అంటున్నారు కదా, దాన్ని ఇక్కడ దేహాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు, ప్రపంచము, ఈ అనాలిసిస్ అంతా కూడా పూర్తిగా మానసికం. రావటం పోవటం అంటూ ఏది ఉండదు. ఉదాహరణకి నిద్రపోతున్నారు, మరి నిద్రలో మీ దేహం అక్కడిపోయింది, పంచభూతాల్లో కలిసిందా, తనకు వచ్చిందా, ఎక్కడ ఉంది చెప్పగలవా? చెప్పలేను గురుగారు. చెప్పలేదు. అర్థమేంటి?
ఇవన్నీ కూడా ఆలోచనలు. ఉమ్, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకుందాం. ఉమ్, ఆత్మ నుంచి ఏది రాదు. ఉమ్, పంచభూతాలు గాని, ఉమ్, ఇంద్రియాలు గాని, జీవులు గాని, ఉమ్, జగత్తు గాని, ఈశ్వర భావనలు గాని, సృష్టి గాని, ఉమ్, నువ్వు ఏం మాట్లాడినా ఉమ్, అంతా కూడా మానసికమైన ధోరణులు మారుతాయి. ఉమ్. అది వాస్తవం కాదు. ఆ గురువు గారు. ఉమ్, ఇక్కడ ఉన్నదేమిటి? కాన్షియస్నెస్, యూనివర్సల్ ఎరుక. ఓకే, ఉమ్, ఉమ్, మరి ఇక్కడ నువ్వు చెబుతున్నది ఏమిటి? దేవుడు, జగత్తు, ఈశ్వరుడు, అవును. జనన మరణాలు, ఉమ్, పంచభూతాలు, సృష్టి, ఉమ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఉన్నట్టు చెప్పినవి నీకు. ఉహు, ఉమ్, ఒకటి భావాలు. అదే మహర్షి అన్నారు, భావశూన్య సద్భావ స్థితి. ఉమ్, అది నిజంగా ఉందని అనుకుంటాం కలిసి. ఉమ్, పొరపాటునైన దేహం అన్నట్టు చెప్పిందా? పంచభూతాలు నిర్మితాం, నాకు మరణం లేదు, నేను మళ్ళీ అక్కడికి పోతాను. ఇట్ ఈస్ యువర్ కన్క్లూజన్. ఉహు, ఉమ్. మరి పాయింట్. అర్థమవుతుంది గురుగారు. క్లియర్ గా ఉంది. ఉమ్, కాబట్టి ఉమ్, ఆలోచనకి అవకాశం ఇవ్వదు. సిద్ధాంతాల వల్ల ఉపయోగం లేదు. ఉహు, ఇది సిద్ధాంతం ఈజ్ క్రియేటెడ్ బై ది నాన్ ఎగ్జిస్టింగ్ ఈగో. మనస్సు సృష్టించుకుంటుంది. ఉమ్, ఉమ్, కర్మ అని, జన్మ అని, పంచభూతాలని, ఆకాశ తత్వమని, ఉమ్, ఇవన్నీ కూడా మనస్సు కల్పించుకున్న కొన్ని మానసిక ధోరణులు, ఉహు, వాస్తవానికి కాదు. ఉమ్, వాస్తవం అయితే ఉమ్, వదిలిపెట్టడం వల్ల నిద్రపోతుంటారు అని పంచభూతాలు ఉమ్. ఏమైంది ఉండాలిగా. అవును గురువు గారు. ఆదిశంకరుడు చెప్పారు ఈ విషయం. దేహం ఆలోచన, పుట్టుక ఆలోచన, ఆలోచన. జగత్తే కనుక సత్యమైతే నీవు నిద్రపోయినప్పుడు జగత్తు కూడా నిద్ర ఉండాలిగా. అవును. ఉందా? లేదు గురువు గారు, లేదు. అంటే అర్థం ఆలోచన కన్ఫ్యూజన్. ఆలోచన రూపేణా ఇవన్నీ. దేహానికి మరణం లేదు, అది మళ్ళీ పంచభూతాలు. ఈ థియరీ ఎవరికి కావాలి? ఇప్పుడు అంటే ఈ థియరీ జనన మరణాలకు పుట్టే వాళ్ళ కోసం చెప్పుకొచ్చారా దీన్ని, ఈ సిద్ధాంతాల గురువు గారు? ఉపయోగం ఏంటి? అంటే మాయలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సి వచ్చిందేమో ఇక్కడ కదా. విను. దేహానికి మరణం లేదు అంటే అది ఈక్వల్ ఆత్మగా కుదరదు. పుట్టుక మరణము వేరేది, ఆస్ఫురణ. మరి దేహం పంచభూతాలు ఉన్నాయా, షష్ఠభూతాలు ఉన్నాయా, దశభూతాలు ఉన్నాయా? ఇవి మానసికం కాదు. అంటే స్థూల దేహము చెప్పుకోవడానికి కారణం అక్కడ ఈ సూక్ష్మ శరీరము, ఈ మనసే కారణం అవుతుంది, దాని వల్లనే ఆ సూక్ష్మ శరీరానికి శరీరం అవసరం కావాలి అవని చెప్పుకొచ్చారు కదా మరి. అమ్మా, స్థూల సూక్ష్మత ఆదిశంకరులు కూడా పంచకోశాలను చెప్పుకొచ్చారు. అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవన్నీ ఇమాజినరీ కోశాలు.
నిజంగా కోశాలు లేవు, హేతువు లేవు. మరి ఆ కోశాలను అడ్డు పెట్టుకునే కదా గురువు గారు ఇప్పుడు కొన్ని ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా కూడా కొంతమంది ఆ చక్రాలని చెప్పేసి లేకపోతే ఈ ఆనందం చక్రాలు వస్తున్నావు. కొంతమంది అంటే ఇవన్నీ మానసిక ధోరణి, మానసిక ధోరణులు అంటారు. వాస్తవం కాదు. ఆ గురువు గారు నా విషయం చెప్పమనం ఆయన ఒప్పుకోరు. అవును దేవుడు జగన్ ఈశ్వరుడు పంచభూతాలు అవును ఒప్పుకోరు. నా అనుభవంలో ఆ గురువు గారు సృష్టి ఎగిరిపోయి ఉంది. వీటికి అవకాశం ఏంటి? అదే సృష్టి ఎగిరిపోయినప్పుడు అంటే ఎందుకు చెబుతున్నాను ఇంత గట్టిగా అంటే సిద్ధాంతాల జోలికి పోకూడదు. ఇది ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందో దాని జోలికి పోవద్దు. దేహం వచ్చిందా పోయిందా అనేది కూడా అనవసరం. ఉన్నది జ్ఞానము, జ్ఞానంగా విడిపో. చోటుకి ఏమనుకుంటున్నావు? ఏం పుట్టుకు నీ పుట్టుక అనుకుంటున్నావు. దేహాంతో బుద్ధి అన్నారు అది శంకరుడు. అవును గురువు గారు. దానివల్ల ఉపయోగం ఏంటి? బుద్ధి అన్నారు ఆలోచన. కాబట్టి నిశ్చలమైన మనస్సుని ఏర్పరచుకో. అర్థం తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు. ఈ మాయని అనలైజ్ చేస్తున్నాం. ప్రకాశాదులు ఈ దేహానికి అక్కడికే పోతుంది. అక్కడికి పోతుందా పుడుతుందా పుడుతుందా ఒక్క మాట మాట్లాడిందా పోని మాట్లాడలేదుగా. అవునవును. ఆనాడు కూడా మహర్షి అన్నారు ఒక చోట, దేహాన్ని తగలేస్తూ ఉంటే నన్ను తగలని ఎందుకన్నది దానికి అది లేదు కదా. అవును గురువు గారు. నీ అనాలిసిస్ వల్ల ఉపయోగం ఏంటి? అంటే ఉపయోగం లేకపోయినా అనవసరంగా గందరగోళం అవుతుంది. ఎందుకని నీవు వచ్చావు. దేహానికి మరణం లేదు, దేహం ఉన్న మరణం అన్నట్టుగా. గురువు గారు అవునవును. అది ఉత్తమ. అసలు సృష్టిలోనికే పోతున్నాడు మనిషి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎటుపోతుంది, ఎవరు నిర్మించారు, ఇవన్నీ ఎందుకు వచ్చింది? నేనుగా ఉండటానికి నీవు మౌనాన్ని, విచారాన్ని, శరణాగతిని ఆశ్రయించు. దట్ విల్ బి బెనిఫిషియల్ టు. ఈ సిద్ధాంతాలు నేను నిద్రపోనివ్వను. ఒకటి అనకల ఒకటి బంధాలు సృష్టిస్తాయి. ఒక మనిషి చనిపోయాడు అనుకో, ఎక్కడికి పోలేదు, పంచభూతాల్లో కుదరదు. ఏముంటే ఎందుకు కుదరదు. సో నేను చెప్పేది ఏమిటి అంటే వాటి జోలికి పోవచ్చు. సృష్టిని గురించిన విచారం వద్దు. చూసేవాడు ఉన్నాడేమో చూడమన్నారు. అదే నేను ఎవరని శంకరులు అన్నారు, మహర్షి అన్నారు. దేహం నా హాలు, దేహం కాదు. ఎంతసేపటి దేహం కాదని చెబుతుంటే దేవట్లో వచ్చిందనే సంగతి నీకెందుకు? అది నువ్వు కానప్పుడు సోహం ఏదైతే ఉన్నదో అది నీవు అంటే ఎరుకగా జ్ఞానానికి.
జ్ఞానం వ్యక్త శక్తి ఏమిటా అనేది ఎవరికి తెలియదు. ఉమ్, ఎరుక ఉంటుంది, ఉమ్. అక్కడ నీకు జీవులు కనపడదు, ఆ గురుగారు. సృష్టి కనపడదు. ఉమ్, ఉమ్. అంటే ఆ గురుగారు. ఉమ్, నీ దేహాలు కనపడదు. ఉమ్, అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? దేహాలు లేకపోయినా నాకు చేయడం లేదంట, ఉమ్, ఈ కొంతకాలం లేదంట, ఇంతకు ముందు ఉందంట ఇట్లా. ఉమ్, సో యువర్ ఐడెంటిటీ ఈజ్ అవేర్నెస్, ఉమ్, కాన్షియస్నెస్ లిమిటెడ్ టు పంచభూతం. ఉమ్, ఈ సిద్ధాంతాల వల్ల ఒరిగేది ఏం లేదు. ఉమ్, ఇంకా తలకంత ఒప్పికెట్టుకుపోతుంది. ఉమ్. ఆ గురుగారు. శాస్త్రాలకు ఒరిగిపోవచ్చు. ఉమ్. ఇంకేమైనా డౌట్ ఉందా? ఆహా, లేదు గురుగారు. ఉమ్. అందుకే దేవాలయాలు వామన కథ చెప్పుకొని దేహం నేను కాదు గురుగారు. ఉమ్, కాదని చెప్పాలి అంటే దేహం లేకపోయినా నిద్రలో. నీవు ఉన్న సంగతి నీకు తెలియకుండా ఉంది కదా. ఉమ్. అంటే ప్రతి మనిషికి తెలియకుండానే నేను ఉన్నానన్న సంగతి చెప్తూనే ఉన్నాడు, అనుకుంటూనే ఉన్నాడు క్షణ క్షణానికి, కానీ అది మరి తెలియట్లేదు. ఎంత ఉమ్, తెలియదు కదా, అదే గురుగారు. ఉమ్, ఇప్పటికీ తెలియదు. తెలియదు. ఉమ్, ఎందుకని అంటే జడ చేతనముల కలయిక ఉమ్, జరగలేదు. ఉమ్, 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 ముందు ఆత్మకి అన్యంగా ఉమ్, ఒక జడంతో ఉండాలి, ఉమ్. పంచభూతాలు ఉండాలి, అవును. చైతన్యవంతం కావాలి. ఉమ్, అక్కడి నుంచి జీవుడు జగత్తు ఈశ్వరుడు తయారు కావాలి. ఉమ్, శాస్త్రం బాగానే చెబుతుంది ఉమ్, సృష్టి స్థితికి వైనమే కారణమని. ఉమ్, అది పట్టుకుని కూర్చుంటే ఉమ్, నువ్వు సత్యాన్వేషణ ఎప్పుడు చేస్తావు? ఉమ్, ఉమ్. అందుకే భాష అంటున్నారు సృష్టి జోలికి పోవద్దు. ఉమ్. ఏమో ఆ గురుగారు. ఉమ్, ఆలోచన లేని మనస్సుని ఏర్పరచుకో. ఉమ్. నీవు ఒకసారి చెప్పుంటారు, గుర్తుందో లేదు, నీవు ఆకారమా నిరాకారం? అవును, చెప్పారు గురుగారు. అవును. నిరాకారమైన ఎరుకని దర్శనం. ఉమ్, ఉమ్, చరితావస్థలో కూడా ఉమ్, ఈ ఆలోచన లేకుండా నిలిచి ఉండు, నేను నిరాకారమైనటువంటి ఎరుకే నీకు ఉమ్. కనపడుతుంది అంటే జ్ఞానం కాబట్టి. జ్ఞానంగా ఉంటుంది. ఉమ్. ఏమో ఆ గురుగారు. ఉమ్, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఉమ్. అర్థమైంది గురుగారు. కనుక సిద్ధాంతాలు మనకు ఉమ్, ఇది అక్కడి నుంచి వచ్చింది. మీకు రామాయణం తిరిగి ఉమ్. కాలం నుంచి వచ్చిన దూరం జ్ఞానం ఉంది అక్కడ. ఉహు, లేదు. ఉమ్, కొన్ని తాడు నుంచి ఏమన్నా బాగా వచ్చిందా? లేదు. కొన్ని తాడు బాగైందా? లేదు. ఉమ్, అది కూడా సర్పరచు భయభ్రాంతి. ఉమ్. భ్రాంతి. ఉమ్, అవును. భ్రాంతి సో వచ్చినప్పుడు ఇవన్నీ. కాబట్టి నేను దేహము అనేది ఒక భ్రాంతి. భ్రాంతి. ఉమ్, నిజమే, దేహంలో ఉన్నటువంటి రోగాలతోటి బాధతోటి నువ్వు గుర్తిస్తూ బాధపడుతున్నావు.
కారణం ఆలోచన కాదు. ఉమ్, ఆ గురుగారు. ఆలోచన లేని స్థితి ఒకటి ఉంది కానీ ఉంది ఉంది. నిద్రాస్థితి. ఉమ్, సో ఆ నిద్రాస్థితిని నువ్వు ఇక్కడికి తీసుకురా అంటున్నాడు ఆయన. ఉమ్, 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 అంటే దాని అర్థం ఏంటి? బీ స్టిల్, బీ ది సెల్ఫ్. ఉమ్, సెల్ఫ్ ఆల్రెడీ ఉంది ఉమ్, కదా. ఆ గురుగారు. ఉమ్, సెల్ఫ్ అంటే ఆంస్ఫురణ, సంస్మరణ. అవును. ఆలోచన లేని మనస్సు తయారు చేసుకో అంతవరకు. ఉమ్, అది కూడా అనుగ్రహం చేత అది నడిపిస్తుంది. ఉమ్, నిన్ను ఆలోచింప చేయకుండా చేస్తుంది. ఆ గురుగారు. అవును. చేసి అది ప్రకాశిస్తుంది. ఉమ్, ఉమ్, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటే. అని చెప్పారు. నువ్వు అనొచ్చు, నేను శరణాగతి అయినాను, ఉమ్, మౌనంగా ఉన్నాను, అయినా కానీ అంత ప్రకాశించడం లేదు. ఉమ్, ఎందుకని? మౌనంగా ఉన్నది కూడా ప్రకాశించ అవును. ప్రకాశించడం లేదనేది ఒక ఆలోచన. అవును గురుగారు. ఎందుకని? ఇంద్రియాలని పట్టుకుని ఇంద్రియాలతో విగ్రహించాలనుకుంటున్నావు. ఉమ్, ఉమ్, ఆత్మస్మరణ అవును. చూచేవాడు ఉన్నంత వరకు కుదరదు. కుదరదు. ఉమ్, సో ఒకసారి చెప్పిన విషయాన్ని బాగా చెబుతున్నా. మీకు అన్యత్వం ఉంది అంటే బాగా ఉన్నది. ఉమ్, అవును. అన్యత్వం లేదు, ఉమ్, ఏకత్వమే ఉన్నది. ఉమ్, ఆత్మగా ఉన్నట్టు దర్శనం. ఉమ్, నీవు అంటే పద్ధతి కాదు అక్కడ అవును. సత్యం. సత్యం. ఉమ్, నేనుగా ఉండదు అంటే అన్యత్వం లేకుండా, ఉమ్, ఆలోచన లేకుండా, ఉమ్, పరిమితత్వం లేకుండా, ఉమ్, ద్వైతము లేకుండా, ఉమ్, దానికి శంకరులు అద్వైత సిద్ధి అంటూ చెప్పుకొచ్చారు. ఉమ్, వ్యక్తిగత సిద్ధి కాదమ్మా. ఆ గురుగారు. అదే మీరు చాలాసార్లు చెప్పారు. ఉమ్, తర్వాత కూడా మీ దృష్టిలో దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి కనపడలేదు. ఉమ్, కనపడినంత మాత్రాన సత్యం కాదు. ఉమ్, ఎండమావుల్లో నీళ్లు కనపడుతుంటే సత్యమా? ఉహు, కాదు కదా. కాబట్టి మన దృష్టి కోణము ఎప్పుడూ కూడా అంతర్ముఖమై ఉండాలి. ఉమ్, అన్యత్వాన్ని విడనాడు. ఉమ్, దిస్ ఇస్ మై మెసేజ్ టు ఎవరీవన్. ఆ గురుగారు. ఉమ్, నువ్వు ఆత్మ గురించి వర్రీ కాకల్లా, అవును. నువ్వు వర్రీ అవ్వకూడదు. వాట్ యు థింక్. ఉమ్, 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 గతాన్ని స్మరిస్తావు, భవిష్యత్తుతావు, ఇస్తావు, ఉమ్, ఉమ్, ఇది సత్యం అంటావు, ఏమైపోతుంది అంటావు ఉమ్, కదా. ఆ గురుగారు. అవును. ఉమ్, ఆయన రవికుమార్ ఉన్నావా సుశిప్తులో? గురువు గారు. సుశిప్తిలో ఉన్నావు అంటే నిజమైన స్థితిలో ఉన్నట్టు లెక్క. అంతేగాని నిద్రపోతున్నావా అని కాదు. చెప్పలేదు. నీ వాకు రావట్లే, నీ వాకు రావట్లే, నీ మాట జాగ్రత్తగా చెవుకి. గురువు గారు వినిపిస్తుందా? ఇప్పుడు చెప్పు.
ఆ భావనాతీత సద్భావ స్థితి అనేది నిజమైన ఏ ఆలోచనలు లేకుండా ఉన్నదే భగవంతుని గురించిన ఆలోచన, కేవలము భగవంతుని గురించిన ఆలోచన మాత్రమే. అదే అసలైన భావము అంటారు భగవాన్. కాబట్టి నువ్వు భాగస్వామ్యాలు అలవాటు చేసి గురువు గారు. భావాలని కాదు, అవును. శాస్త్రాలు కాదు, మనస్సుకి పని కల్పించవద్దు. గురువు గారు. అవును. సరేనా? అదే మీరు రాహిత్యమైన మనస్సు అట్లే మరి రెండు మూడు. అవును. చెప్పలేదు. అదే ఇందాక మీరు అన్నట్టు గురువు గారు, ఇప్పుడు పంచభూతాల జోలికి కానీ, ప్రపంచం జోలికి కానీ, లేకపోతే సృష్టి జోలికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు తెచ్చుకున్నదే పరిమితమైన జ్ఞానం. దానితోనే వీడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇంకాస్త ఆ పరిమితమైన జ్ఞానానికి ఇంకాస్త వేరే జ్ఞానాన్ని జోడించే కొద్దీ దాని నుంచి అప్పటికీ బయటపడలేడు. కాబట్టి అవన్నీ వాసనలే కూర్చుంటాయి. కాబట్టి అంటే చెప్పటానికి ఇక్కడ మనకి పంచభూతాలు, ఆకాశం అది దాన్ని నశింపజేయలేరు ఇవన్నీ అని ఎంత చెప్పుకున్నప్పటికీ ఆత్మ కోణం నుంచి చూస్తే అసలు సృష్టే లేదు. ఇవన్నీ అహంకారం కోణం నుంచి చూస్తే అన్నీ ఉంటాయి. పంచభూతాలు ఉంటాయి, ఆకాశము, నీరు, వాయువు, గాలి అన్నీ ఉంటాయి. మాయ అంతా ఆత్మ కోణం నుంచి, అహంకారం నుంచి చూస్తే అన్నీ ఉంటాయి. మనస్సు లేస్తే అన్ని సకలము లేస్తుంది అంటారుగా. మనస్సు నశిస్తే సకలము నశిస్తుంది. కాబట్టి ఆత్మకోణం నుంచి చూస్తే అసలు సృష్టి లేదన్నారు గురువు గారు. ఆత్మలో సృష్టి లేనప్పుడు పంచభూతాలకి అక్కడ జీవభావన కానీ, జగద్భావన, ఈశ్వర భావనలు లేవు. జీవుడు ఉంటేనే మనకి పంచభూతాల గురించి ఆలోచన వస్తుంది, చావు పుట్టుకల గురించి ఆలోచన వస్తుంది. కాబట్టి గురువు గారు. అవును. పైగా జీవభావన కూడా అసలు అది మొదట్లో అదేంటి మొదట లేదు, దానికి తుది లేదు. అది మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది. అది అంటే ఇప్పుడు దానికి ఏమి అది మొదట పుట్టలేదు, అది దానికి తుది లేదు. అహంకారానికి కూడా అది మధ్యలో ఒక భ్రమ ఏర్పడింది. మేఘం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ సూర్యప్రకాశం అలానే ఉంది. ఇక్కడ కూడా అహంకారము ఆ భ్రమ పుట్టింది, అంటే అది పుట్టినట్టుగా ఉంటుంది. అది తొలగినప్పుడు అక్కడ ఆ జ్ఞాన భాస్కరుడు అక్కడ ప్రకాశం స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ అందుకని భగవాన్ అంటారు, ఈ మూడు స్థితులు వచ్చిపోతూ ఉంటాయన్నారు. అదేమి శాశ్వతం కాదన్నారు. అహంకారము వచ్చిపోతూ ఉంటుంది, ఆత్మ అట్ట వచ్చిపోయేది కాదు, దాంట్లో ఏ మార్పు లేనిది అన్నారు. అసలు దీనికి దానికి ఏ సంబంధమే లేదన్నారు. కాబట్టి ఇవన్నీ చావు పుట్టకల గురించి కానీ ఇవన్నీ అంటే ఒక థీరీగా గురువు గారు ఇందాక చెప్పినట్టు ఈ మాయలో చెప్పుకునే థీరీ. అంటే అసలు నువ్వు అసలు పుట్టడం అంటే మరణమే లేదు, అంటే మరణము అంటే నశించిపోయేది కాదు, మార్పు. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి వెళ్తుంది. ఇప్పుడు మట్టి నుంచి కొండ పుట్టింది, కొండ పగిలిపోతే మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే కొత్తగా పుట్టలేదు, జీవుడు కూడా కొత్తగా పుట్టలేదు అని. ఒక్క నిమిషం ఇది దేహానికి జీవుడికి వర్తిస్తున్నావు, అది ప్రమాదం. గురువు గారు. దీని గురించి యాక్షన్ చేస్తే ఏమైంది? ఆత్మ నుంచి జీవుడు ఈశ్వరుడు వీళ్ళు తిరిగి మళ్ళీ జీవావేకమైంది ఆత్మ కావాలి. ఆత్మ మాత్రమే మట్టితో ఆత్మని కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ. మట్టి గురించి కాదు, మాయలో చెప్పుకునే ఒక థీరీ అని చెప్తున్నా గురువు గారు. మట్టి కుండ ఆ థీరీ కూడా ఆ థీరీ కూడా ఆకారం ఉన్న మధ్య, ఆకారం పోయిన మధ్య ప్రకృతి కాంటెంట్. అంటే ఆత్మే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అయిందా అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండదు. అది కాదు. అర్థమైంది. అవునవును. ఓకే, ఆత్మ ముక్కలు కాలేదు, తిరిగి ముక్కలోనే కలిసి ఆత్మ కాదు. ఎప్పుడు ఖండించబడలేదు. జీవ
becoming Atma is of the question. గురుగారు అవును. నువ్వు అవగాహనకి ఎన్ని థియరీలు చెప్పుకున్నా అది ఇంకా మనస్సుని శాంతింపచేయలేవు. సిద్ధాంతాల పట్ల కూర్చుంటావు. అవునవును, అదే అదే చెప్పు, మీరు ఇందాక అదే అన్నారు, వాడి జోలికి వెళ్ళొద్దు అన్నారు అసలు. పొద్దున్నాయి అవునవును చెప్పు. అదే అంటే మీరు చెప్పినట్టు, భగవాన్ రమణ చెప్పినట్టు ఎవరు చెప్పినా వాటి జోలికి వెళ్ళకుండా ఏ భావాలు లేని స్థితిని అలవాటు చేసుకుంటాం వరకు ఆ ప్రయత్నం వరకు అదే గొప్ప పని అంటున్నారు కదా గురుగారు మీరు. అవును అవును. ఎందుకంటే ఏ భావాలు లేని మనస్సులోనే ఆత్మ ప్రకటితం అవుతుంది అంటున్నాం. మళ్ళీ భావాలు లేకపోయినా సంబంధం లేదు. అదే సంబంధం లేదు, అట్లీస్ట్ భావశూన్యతకు వస్తాడని. భావశూన్యం ఉంటే ఆత్మ ఉంటుంది అనుకోవటం కూడా సరైనది కాదు. గురువు గారు నువ్వు నిద్రపోతున్నా మెడుకుతూ ఉన్నా ఎవరంటున్నా నాకు సంబంధం లేదు. దాని ఎదుటే ఉంటుందని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మీకు వచ్చే మర్యాదేమీ లేదు. లేదు లేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, నేను అంటే కాన్షియస్నెస్ దర్శాలి. ఇది ఆలోచన వచ్చింది అంటే దానికి దూరం ఉన్నట్టుగా అనిపిస్తుంది, దానికి దూరం కాదు. ఏమైనా డెవలప్ ఏ థాట్ ఫ్రీ మైండ్ దర్శాలి. అనుగ్రహంతో ఉన్నది, లేకపోతే ఇంత దూరం రాలేవు. గురువు గారు చెప్పి జాయిన్ అమ్దా. అదే ఇంకా అంటే ఈ వీటికి జోలికి వెళ్లే కొద్దీ మనస్సుకి మీరు అన్నట్టు పని చెప్పడం అవుతూ ఉంటుంది. ఇంకాస్త జ్ఞానము జోడిస్తూ ఉన్నట్టు అవుతుంది. మళ్ళీ దాన్ని లర్న్ టు అన్లర్న్ అన్నారుగా మీరు, వదిలించుకోవాలన్నారుగా. నేర్చుకున్నది వదిలించుకోవటం ఇక్కడ చేయవలసిన పని. వదిలించుకోవాలంటే వాటికి సంబంధించిన విషయాలు సేకరించకుండా ఉండాలి, ప్రపంచం జోలికి వెళ్ళకూడదు. మన కూడా ఒక మంచి మెసేజ్ పెట్టారు శ్రీనివాసరావు గారు, ఇతరుల వ్యవహారంలో అసలు ప్రవేశించరాదంటున్నారు, జోక్యం చేసుకోవద్దన్నారు, ప్రపంచంలోకి తొంగి చూడకు, నీ కుటీరంలోనే ఉండమంటున్నారు. గురుగారు అదే మీరు కూడా చెప్తారు కదా, ఇంట్లో ఉంటే బయట సంగతి తెలియదు కాబట్టి ముందు నీ కుటీరంలోనే ఉండు అంటున్నారు భగవాన్ కూడా. అంటే అంతర్ముఖమయ్యి బయట విషయాలను సేకరించకుండా ఉంటే చాలు అంటున్నారు. కుటీరం ఉంటే ఇంట్లోనే కాదు, ఇంట్లో నువ్వు ఉండు, మనలో తాను ఉండడం. కుటీరం అంటే మిలిటరీ నాటే బ్రిక్ అండ్ మోటార్ బిల్డింగ్ కాదు, అది ఆర్సిసి అలా కాదు, అంటే ఆలోచన లేకుండా. రవి ఒక్క నిమిషం, జీవుడు వెళ్ళి ఆత్మగా ఉండటం కాదు, ఆత్మ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. థాట్స్ కమ్ అండ్ డిసపియర్. సో థాట్ ఫ్రీ స్టేట్ ని నీవు దృష్టి పడడానికి ఉపయోగించుకో. అర్థమైంది? ఆలోచన అంటే ఏంటో చూడమని ఎందుకు చెప్తున్నారు? లేదు, ఇది మిథ్యా అని తెలుసుకోవడం కోసం. ఏమైనా ఇది మిథ్యా అని తెలుసుకోవడం కోసం, దేహంతో తాదాత్మ్యం చెంది దేహం తెలుసుకోవడం కోసం. ఒకటి మిథ్యా అని తెలుసుకున్నా ఆత్మ ప్రకాశించదు కదా. కాబట్టి అడ్డు తొలగించే ప్రయత్నమే సాధన ఉన్నారు, అదే మౌనము. అంటే థాట్ ఫ్రీ మైండ్